ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం వకాల్ వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీన ఫలన్ యుక్బల మిన్హు. సర్వ ప్రశంసలు, సకల పొగడ్తలు ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు శోభిస్తాయి. ఎవరైతే సర్వాన్ని సృష్టించి అందులో మనల్ని విశ్వాసులుగా తీర్చిదిద్దాడు, ఆ ప్రవక్తలందరిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దరూదులు మరియు శుభాలు వర్షించుగాక. ఎవరైతే ధర్మం కోసం తప్పించారో, ప్రత్యేకించి మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన తరువాత మరొక ప్రవక్త లేరు, ఆయన తరువాత మరొక గ్రంథం లేదు, ఈ భావన మన వరకు చేరేలా పూర్తి ప్రయత్నం చేశారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసుల మీద ఉపవాసాలు ఫర్జ్ చేశాడు, విధిగా చేశాడు. ఎప్పుడు? రంజాన్ నెల వచ్చినప్పుడు, రంజాన్ మాసం వచ్చినప్పుడు మీరు ఉపవాసం పాటించండి. ఎవరైతే ఫమిన్ షహిద మిన్కుమ్ షహర ఫల్యసుమ్హు, రంజాన్ నెల వంక చూసిన వెంటనే మీరు ఉపవాసం పాటించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపించాడు. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, మళ్ళీ రంజాన్ నెల పూర్తిగా ఉపవాసం ఉన్న తర్వాత ఎప్పుడైతే మీరు రెండవసారి నెల వంక చూస్తారో ఆ రోజు మీరు తర్వాత రోజు పండగ చేసుకోండి అని అన్నారు. అంటే 30 రోజులు ఉపవాసం తర్వాత నెలవంకని చూసిన మరు రోజున, ఇలా నెలవంక చూసామంటే రేపు పండగ చేసుకోవాలి. ఇది ప్రవక్త గారి బోధన మరియు సిద్ధాంతము. మరి ఈ సిద్ధాంతంలో ఆనాటి కాలంలో కూడా వర్షాలు ఉండేవి, మబ్బులు ఉండేవి. మరి ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి వాతావరణాల్లో ఏం జరుగుతుంది? కొన్నిసార్లు చంద్రుడు కనిపించకపోవచ్చు. 29వ తారీఖునే చంద్రుడు వచ్చాడా రాలేదా అన్న అనుమానాలు. కొన్ని ప్రాంతాల్లో చూస్తే కనిపించాడని ప్రజలు అంటారు, ఇంకొన్ని ప్రాంతాల్లో మాకు కనిపించలేదంటారు. కొన్ని చోట్ల మబ్బులున్నాయి, ఎవరో చెప్తే మేము పండగ చేసుకుంటామని ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భాల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఎప్పుడైతే యోముల్ ఫిత్ర్ యోమ యఫ్తిరు నాస్, ఏ రోజైతే ప్రజలందరూ ఉపవాసం విరమిస్తారో ఆ రోజే పండగ. అంటే ప్రజలందరూ కలిసి 30 రోజులు పూర్తి చేసుకుంటే మనం కూడా 30 రోజులనే పూర్తి చేయాలి. ప్రజలందరూ కలిసి 29 రోజులే పండగ చేద్దాం అనుకుంటే మనం కూడా 30 రోజే పండగ చేసుకోవచ్చు. ఇదే విధంగా బక్రీద్ రోజున కూడా ఎలాగా ప్రజలందరూ కలిసి ఈ రోజు పండగ అని నిర్ధారించుకున్న తర్వాత చంద్రుడు కనిపించాడా కనిపించలేదా అన్న అనుమానాలతో సంబంధం లేదు. కొంచెం ఇందులో విరుద్ధంగా ఏముంటుందంటే, కొంచెం దూరంగా ఉన్న ప్రాంతం నుంచి ఫలానా మనిషి వచ్చారు, ఆయన వచ్చేటప్పుడు నెలవంక చూసేస్తారు. ఆ ఒక్క మనిషి మాత్రమే చూస్తారు, మిగతా ఎవ్వరికీ కనిపించలేదు. ఆయన వచ్చే ప్రాంతం నుండి వచ్చి అక్కడి ప్రజలు చూడలేదు. ఏ ప్రాంతానికైతే చేరుకుపోతున్నారో ఇక్కడి ప్రజలు చూడలేదు. మధ్యలో ఎవరో ఒకళ్ళు చంద్రుని చూసేశారు. ఇప్పుడు ఏంది అంటే పుస్తకాల్లో రాయబడి ఉంది, ఆ ఒక్క మనిషి కూడా ప్రజలందరూ ఏ రోజైతే పండగ అంటారో ఆ రోజు పండగ చేసుకోవాలి అని తీర్మానించటం జరిగింది. అదేంటి? చంద్రుడు కనిపించినప్పుడు పండగ చేసుకోవాలి కదా. చంద్రుడు కనిపిస్తే అందరూ పండగ చేసుకోవాలి. కానీ ఈ వ్యక్తి కనిపించిన తర్వాత కూడా ఒకరోజు ఆలస్యంగా ఎందుకు పండగ చేసుకుంటున్నారు? ఎందుకంటే ప్రవక్త గారి బోధన. అది ఈదుల్ జుహా మరియు ఈదుల్ ఫిత్ర్, రంజాన్ పండగ కావచ్చు, బక్రీద్ పండగ కావచ్చు, ప్రజలందరూ కలిసి ఉండటమే ప్రవక్త గారు కోరుకున్నటువంటిది. మరీ దూర ప్రాంతము వాళ్ళు ఖచ్చితంగా తెలుసు, ఆ ప్రాంతంలో చంద్రుడు వచ్చేసి ఉంటాడు మనకు తెలిసినట్లయితే తర్వాతి రోజు కోసం మేము వేచి ఉండాలి. వాళ్ళు ఎలాగో చేసుకున్నారు మేము కూడా చేసుకుంటామంటే కుదరదు. ప్రపంచానికి ఒకవైపు ఇంకొక ప్రజలు ఉన్నారు, ప్రపంచానికి ఈ వైపు మేమున్నాము. వాళ్ళు చేసుకున్న తర్వాత మేమా లేక మా తర్వాత వాళ్ళ అంటే ఇద్దరికి ఒకటే. ఇద్దరిలో ఎవరు చంద్రుని చూశారో వారు పండగ చేసుకోండి. మరి ఈ విధంగా ప్రతి చిన్న విషయంలోనూ ఏదైనా చేయొచ్చు, చేయకూడదు, ఇలా ప్రతి చిన్న విషయంలోనూ ప్రవక్త గారి సహాబాలు మాకు బోధనలు నేర్పించారు. ప్రవక్త గారి శిష్యులు ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అంతా మాకు సగర్వంగా వివరించారు. మరి ఈ రోజుల్లో ముస్లింల దగ్గర కొన్ని పండగలు ఉన్నాయి. ఈ పండగలను చూసినప్పుడు
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేశారా లేదా అన్న మాట పక్కన పెట్టేసి, బాగుంది కాబట్టి అందరం చేద్దాము, ప్రవక్త గారి మీద ప్రేమ చూపిద్దాము, అల్లాహ్ కోసం చేద్దాము అన్న మాటలు వస్తున్నాయి. ఇవే మాటలు ప్రవక్త గారి కాలంలో కూడా వచ్చాయి. కానీ ప్రవక్త గారన్నారు, లేదు, దేని అనుమతి అయితే నా దగ్గర లేదో, దేని ఆమోదమైతే నేను ఇవ్వలేదో, అది మీరు పాటించటానికి వీల్లేదు అనేశారు. మరి ఇప్పుడు కూడా అంతే. ఇంకొన్ని రోజుల్లో మీలాదున్ నబీ రాబోతుంది. మీలాదున్ నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పుట్టినరోజు. మరి ప్రవక్త గారి పుట్టినరోజు అంటే ఎంతో సంతోషంగా ఉండాలి, సంబరంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. కానీ ఈ ఆనందం గాని, ఈ సంబరం గాని, ఈ సంతోషం గాని ప్రవక్త గారి అనుమతితో ఉండాలి. ప్రవక్త గారి అనుమతితోనే ఏదైనా కూడా ఆనందమా, సంతోషమా, సంబరమా ఏదైనా కూడా ప్రవక్త గారి అనుమతి ఖచ్చితంగా మనకు కావాల్సిందే. కాదు మేము చేస్తాము అంటే ప్రవక్త గారి ఇంటికి ముగ్గురు వ్యక్తులొస్తారు. వాళ్ళు ముగ్గురొచ్చినప్పుడు ప్రవక్త గారు ఇంట్లో లేరు. ప్రవక్త గారి భార్యను అడుగుతారు. అమ్మా, ఇంట్లో ప్రవక్త గారు ఎలా ఉంటారంటే, ప్రవక్త గారు ఒక సాధారణ మనిషిలాగా నాకు సహాయం చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఇల్లు ఊడుస్తూ ఉంటారు. చిన్న చిన్న పనులు కూడా తనవి అనుకుని చేసుకుంటూ ఉంటారు అని ప్రవక్త గారి భార్యలు చెబుతారు. మరియు ఆరాధనలు చేస్తూ ఉంటారు. రాత్రిళ్ళు నమాజుల్లో కూడా గడుపుతారని చెబుతారు. ఈయన బయట కూడా ఆరాధనలు చేస్తున్నారు. ఇంట్లో కూడా ఆరాధనలు చేస్తున్నారు. ఈయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎక్కువ పుణ్యాలు సంపాదించుకుంటున్నారు. ఆయనతో పాటు మేము పోటీ పడలేము కాబట్టి ఓ పని చేస్తాను. నేను ఇక నుండి ప్రతిరోజు ఉపవాసం పాటిస్తాను అని ఒక వ్యక్తి అనుకుంటారు. ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకొక వ్యక్తి ఏమంటారు, ఇక నేను రాత్రిళ్ళు జాగారాలు పాటిస్తాను. ఇంకొక వ్యక్తి ఏమంటారు, పెళ్లి చేసుకుంటే పెళ్ళాం పిల్లల బాధ్యతల కారణంగా ఆరాధన తగ్గుతుంది. కాబట్టి ఆరాధన కోసం పెళ్లి కూడా మానేసుకుంటాను అని ఇంకొక వ్యక్తి అంటారు. ఈ మాట చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొద్దిసేపటి తర్వాత వచ్చినప్పుడు సంఘటన తెలుస్తుంది. ఫలానా వ్యక్తులు వచ్చారు, ఇలా చెప్పుకొని వెళ్ళిపోయారు అని తెలుస్తుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారిని వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. మీరేనా ఈ మాటలు చెప్పింది అని ఆరా తీశారు. ఇస్లాం మొదటి సూత్రము, మీకు ఏదైనా వివరణ తెలిస్తే ఆరా తీసుకోండి. ఎందుకంటే అనుమానాల కారణంగా ఒక తరం నాశనమైపోతుంది. మన గతంలో ముస్లింలు నాశనమయ్యారు అంటే శత్రువుల తర్వాత ముందు మన అనుమానాలు. మన కుటుంబాలు నాశనమయ్యాయి అంటే మన అనుమానాలు. వాళ్ళు ఆ మాట అన్నారు, వీళ్ళు ఈ పని చేశారు, వాళ్ళు అదా అన్నారు, ఇది ఉంది, అది అదంది. ఈ మాటల కారణంగా కుటుంబాలు నాశనమైపోయాయి. నిజంగా మాట మీద అనుమానం ఉంటే ఇంటికెళ్ళి ఇది సందేహము, నిజంగా మీరన్నారా లేదా? అవును, మేమే అన్నామంటే గనుక, సరే ఇక నుండి ఇలాంటి మాటలు చెప్పొద్దు అని చెప్పేసి రాటమే. ఎళ్ళేది తగాదా కోసం కాదు. వెళ్ళింది కొట్టుకోవడం కోసం కాదు. ఒకవేళ మేము అన్నాము అన్నారు, ఇప్పుడేంది గొడవ పడాలా? అవసరం లేదు. ప్రవక్త గారు క్షమాపణ కూడా నేర్పించారు. నిజంగా హాని జరగనంత వరకు, మిమ్మల్ని ఇబ్బంది ఎదురుగా పెట్టనంత వరకు మీరేమి చేయటానికి వీల్లేదు. కాకపోతే ఇబ్బంది పెడితే అంతే ఇబ్బంది పెట్టే ఆస్కారం ఇస్లాం కల్పించింది. కంటికి కన్ను, పంటికి పన్ను అన్న సూత్రం ఇస్లాం ప్రత్యేకంగా కనిపెట్టింది. ఇస్లాంలో ప్రతి విషయం నిక్కచ్చిగా రాయబడి ఉంది. ఎంత హాని కలిగించారో అంతే హాని మీరు కూడా కలిగించే ఆస్కారం ప్రవక్త గారు మనకు నేర్పించారు. ఇది ఖురాన్ యొక్క ఆజ్ఞ. సహాబాల కాలంలో సహాబాల కాలంలో ఇద్దరు స్త్రీలు గొడవ పడతారు. ఒక ఆమె ఏం చేస్తుంది, ఇంకొక ఆమె పళ్ళు ఊడగొడుతుంది. మరి సంఘటన ప్రవక్త గారికి తెలిసినప్పుడు ప్రవక్త గారు అన్నారు, నీకు ఎన్ని పళ్ళైతే ఊడాయో నువ్వు కూడా అన్ని పళ్ళే ఊడగొట్టుకో అమ్మా అని తీర్మానించేశారు. కొద్దిసేపటి తర్వాత వాదోపవాదాలు జరిగాయి. ప్రవక్త గారు చెప్పిన మాటని ఇంకా మార్చటానికి వీల్లేదు. ప్రవక్త గారి కుటుంబీకుల దగ్గరికెళ్ళి సిఫారసు కూడా జరిపించటం జరిగింది. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, అల్లాహ్ నిర్ధారించిన తీర్మానంలో నేను అలాంటి మార్పులు చేయటానికి వీల్లేదు. మరి ఇలా వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఆ కుటుంబీకులు, ఆ పీడితులు బాధితురాలి దగ్గరికెళ్ళి, అమ్మ పొరపాటున నీ పళ్ళు ఊడిపోయాయి, ప్రతీకారంగా ఇంకేదన్నా అడుగు, డబ్బులిస్తాము, ధనం ఇస్తాము, మా దగ్గర ఎన్నో గొప్ప గొప్ప జాతులకు సంబంధించిన వంటలున్నాయి, అవి ఇస్తామని వాళ్ళు చెప్పుకున్నారు. లేదా కనీసం క్షమించమ్మా అని మొరపెట్టుకున్నారు.
వేడుకున్నారు. ఎంతోసేపు ఇలా అడిగి, అడిగి ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆమె హృదయాన్ని మార్చేశాడు. నాకేమొద్దులెండి, నేను ఊరకనే క్షమిస్తున్నాను పోండనేసింది. అంటే ఆమె ఆనాడు క్షమించింది కాబట్టి ఈమె పళ్ళు ఊడగొట్టబడలేదు. లేదు నాకు ప్రతీకారం కావాలి అనుంటే ఇస్లాం యొక్క సూత్రము, మీకెంత హాని చేశారో మీరు కూడా అంతే హాని చేసే ఆస్కారం ఉంది. కాకపోతే ఇక్కడ కూడా క్షమించే అవకాశం చూసుకోండి. క్షమించే వాళ్ళంటే అల్లాహ్‌కు చాలా ఇష్టము అని ప్రవక్త గారు మనకు మాటి మాటికి నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి సందేహం ఉన్నా, అనుమానాలున్నా వెంటనే తీర్చుకోవాలి. నిజంగా మీరేనా కాదా అని ప్రవక్త గారు వాళ్ళని అడిగారు. వాళ్ళన్నారు, అవును ప్రవక్త గారు, మేమే ఆ మాటలన్నాము. మీరంటే ప్రవక్త కాబట్టి మీకు పుణ్యాలు అధికంగా ఉంటాయి. అల్లాహ్ దగ్గర మీరు చాలా దగ్గరగా ఉంటారు. మేము సాధారణ మనుషులం కదా! మాకు కూడా పుణ్యాలు కావాలి. మీ అంత స్థానం కావాలి. మేమేం చేయాలి అని అడిగినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారన్నారు, నేను ఉపవాసాలు ఉంటున్నాను. ఉపవాసాలు లేకుండా కూడా చక్కని జీవితం గడుపుతున్నాను. నేను రాత్రుళ్ళు అప్పుడప్పుడు జాగారం ఉంటున్నాను. చాలా సార్లు నిద్ర కూడా పోతున్నాను. నేను కూడా పెళ్లి చేసుకున్నవాడినే. ఫమన్ రగిబ అన్ సున్నతి ఫలైస మిన్నీ. నా సాంప్రదాయము, నా పద్ధతులు, మా సిద్ధాంతాలు దాటి వేసిన వ్యక్తులు మా వాళ్ళైతే కాలేరు అని ప్రవక్త గారన్నారు. అంటే ఏది చేయాలన్నా కూడా ప్రవక్త గారి సాంప్రదాయము, ఆ సిద్ధాంతాలు, ఆ ఆచారాలు వీటి లోపల ఇమిడి ఉండాలి. ఇవి దాటి మేము ఎక్కువ పుణ్యం చేద్దాం అనుకున్న మరుక్షణము తెలియకుండానే ఒక పాపంలోకి మనం అడుగు వేస్తున్నాము. బాగుంటుంది కానీ అది పాపం అయిపోతుంది. ఇస్లాంలో అద్భుతంగా కనిపిస్తుంది కానీ అది అధర్మ కార్యం అయిపోతుంది. కుల్లు ముహ్దసతిన్ బిదఅ. ప్రతి కొత్త కార్యము అధర్మ కార్యమే. మరి ప్రవక్త గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మీలాదున్నవి జరుపుకుందాము అని ఎంతోమంది ప్రజలు, మన ముస్లిం ప్రజలు ఎన్నో ప్రాంతాల్లో మీలాదున్నవి చేస్తున్నారు. ఆ జెండాలు గాని, ఆ తాజియాలు గాని తీసుకొని ఊరూరా తిరుగుతున్నారు. మొత్తం చూడటానికి అద్భుతంగా ఉంది. బక్రీదు, రంజాన్‌ను కలిపినా కూడా ఇంత అద్భుతంగా కనిపించదేమో. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క బోధన ఇస్లాం ధర్మం కాకుండా ఇంకేదన్నా మీరు అనుసరించారంటే అది అస్సలు స్వీకరించబడదు. ప్రవక్త గారి బోధన, మన్ అహ్దస ఫీ అమ్రినా హాదా మా లైస ఫీహి ఫహువ రద్దున్. ఆ పద్ధతులు, సిద్ధాంతాలు, బోధనలో లేని పనులు మీరేం చేసినా అవి ఖచ్చితంగా రద్దు చేయబడతాయి అని ప్రవక్త గారన్నారు. కాబట్టి మీలాదున్ నబి అనేటప్పుడు ప్రవక్త గారి పుట్టినరోజు వినటానికి బావుంది. చేయటానికి కూడా బానే ఉంది. కానీ ఇది అధర్మ కార్యము. ఇస్లాం ధర్మానికి దీనికి ఎలాంటి సంబంధము లేనే లేదు. ఒకవేళ నిజంగా సంబంధమే ఉండుంటే మొట్టమొదటిగా చేసేవాళ్ళు ప్రవక్త గారి కుటుంబీకులు. ప్రవక్త గారి కూతురు ఫాతిమా రజియల్లాహు తాలా అన్హా గారు. ఆమెకు తన తండ్రి అంటే ప్రేమ ఉండదా? ఆ ప్రేమలో ఆమెన కోసం పుట్టినరోజు చేయదా? కానీ చేయలేదు. ఎందుకంటే ఇది ధర్మం కాదు కాబట్టి. ధర్మంలో ఏది కూడా ప్రవక్త గారి మాట లేకుండా మనం చేయకూడదు కాబట్టి. ప్రవక్త గారి భార్యలు 9 మంది భార్యలు బతికే ఉన్నారే, వాళ్ళకి ప్రవక్త గారంటే ప్రేమ లేదా? ఉన్నా కూడా వాళ్ళు పుట్టినరోజు చేయలేదు. మీలాదున్ నబి పండగ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఇది ధర్మం కాదు కాబట్టి చేయలేదు. ప్రవక్త గారి అల్లుళ్ళు అలీ రజియల్లాహు తఆలా అన్హు గారు, ప్రవక్త గారి మామలు ఉమర్, అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు గారు, మరి ప్రవక్త గారి మనవళ్ళు హసన్, హుసేన్ రజియల్లాహు తఆలా అన్హు గారు. వీళ్ళు ప్రవక్త గారికి చాలా ఇష్టము. ఎంత ఇష్టము అంటే ఆయన ఎక్కడి నుంచున్నారు, ఎలా ఉన్నారనేది కూడా కొన్నిసార్లు మర్చిపోయేవాళ్ళు. ఒకరోజు జుమ్మా ఖుతుబా ఇస్తూ ఉన్నారు. జుమ్మా ఖుతుబా ఇస్తున్న సందర్భంలో హసన్, హుసేన్ ఆడుకుంటూ మసీదు లోపలికొచ్చారు. ఆడుకుంటున్నారంటే చిన్న చిన్న పిల్లలని అర్థం చేసుకోవచ్చు. మరి మసీదులోకి పిల్లల్ని తీసుకురావటము సున్నత్, ఇస్లాం యొక్క సాంప్రదాయము. 7 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వాళ్ళని తీసుకురండి. 10 సంవత్సరాలైన వాళ్ళు రాకపోతే వాళ్ళని దండించి మసీదుకి లాక్కురండి అని ప్రవక్త గారు బోధించారు. ఈ పని మనం చేయలేదు. మన తాత ముత్తాతలు కూడా మనకి 60 సంవత్సరాలు వచ్చేదాకా కనీసం మాట వరుసగా కూడా చెప్పలేదు. మన తర్వాతి తరం కూడా మాలాగే తయారవుతుంది. మేము ఎలాగైతే మసీదు నుంచి దూరంగా ఉన్నామో, మేము ఎలాగైతే నమాజుల నుంచి దూరంగా ఉన్నామో, అధర్మంలో ఇరుక్కుపోయామో, మా తర్వాతి తరము మాకంటే ఇంకొక 2 ఆకులు అధికంగానే ధర్మంని అధర్మ కార్యాల్లో కలిపేస్తుంది. దీన్ని మార్చటానికి ఒకటే పద్ధతి. ఇస్లాం తెలుసుకునేందుకు మసీదుకొచ్చి ఖురాన్ చదువుకోవటము.
హదీసులు చదువుకోవడము. అసలు ఇస్లాం ఏది? మనం ఎప్పటినుంచో ఇవి పాటిస్తూ వస్తున్నాము. దస్వా అని, చాలీస్వా అని, పీర్ల పండగని, లిక్విడ్ మీద నడవటాలని, నెల్లూరు రొట్టెల పండగలని, అజ్మీర్ దర్గా అని, బారా షహీద్ దర్గా అని ఎన్నో రకాల పనులు చేస్తున్నాము. ఇవి ధర్మంలో ప్రవక్త గారు మాకు ప్రోత్సహించారా లేదా అని ఆరా తీసినప్పుడు లేదు అని తేలుతుంది. ఎప్పుడు? చదువుకున్నప్పుడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం. చదువు నేర్చుకోవటం ప్రతి ముస్లిం మీద తప్పనిసరి. వాళ్ళు మగవాళ్ళ, ఆడవాళ్ళ ఇస్లాంకి సంబంధం లేదు. మీరు ముస్లిం కాబట్టి చదువు నేర్చుకోవాల్సిందే. ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే బద్ర్ యుద్ధంలో బద్ర్ యుద్ధంలో 70 మంది ఖైదీలు పట్టుబడతారు. ఆ ఖైదీల దగ్గర కొంతమంది దగ్గర ధనం ఉంది. ధనం తీసుకొని ప్రవక్త గారు విడిచిపెట్టారు. ఇంకొద్ది మందికి పలుకుబడి ఉంది. ఆ పలుకుబడితో ప్రవక్త గారు కొద్ది మందిని విడిచిపెట్టారు. పాపం వచ్చిన వారి శత్రువుల్లో దాదాపుగా ఒక ఎక్కువ మంది పేదవాళ్ళు, ఏదన్నా వస్తే డబ్బులు వస్తాయిలే అన్న ఆశతో యుద్ధానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ పట్టుబడ్డారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, మదీనాలో ఉన్న చిన్న పిల్లలకి చదువు చెప్పండి, మీకు విముక్తి ప్రసాదిస్తాము. ఇటువంటి ఒప్పందము ప్రపంచంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కంటే ముందు ఎక్కడా కూడా ఏనాడు కూడా జరగలేదు. చదువు చెప్తే ప్రాణాలు తీయటానికి యుద్ధానికి వచ్చినటువంటి శత్రువుని కూడా క్షమించటం అనేది కేవలం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాత్రమే ప్రారంభించారు. అంతకుముందు శత్రువులు పట్టుబడితే ఖైదీలుగా మార్చుకొని బానిసలుగా మార్చుకుంటారు, అమ్ముకుంటారు. లేదా వాళ్ళు మీద ఉన్న కోపంతో వాళ్ళని హతమారుస్తారు. కానీ వాళ్ళని కనీసం అన్నం కూడా పెట్టేవాళ్ళు కాదు. ఆ అన్నం కూడా వాళ్ళే సంపాదించుకొని తీసుకొచ్చి యజమానికి ఇచ్చేసేయాలి. అలాంటి శిక్షలు విధించేవాళ్ళు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాత్రమే. మా మదీనాలో ఉన్న చిన్న చిన్న పిల్లలకి చదువు చెప్పండి, మీకు విముక్తి ప్రసాదిస్తాము అని అన్నారు. ఇస్లాంలో చదువుకి ఎంత ప్రాధాన్యత ఉన్నప్పుడు అది ప్రపంచ జ్ఞానమైన, పరలోక జ్ఞానమైన నేర్చుకుంటూనే ఉండాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్చుకోవటాన్ని ఎక్కువ ఇష్టపడ్డారు కాబట్టి మనం కూడా చదువుకి ఎంతో కొంత సమయాన్ని ఖచ్చితంగా కేటాయించాల్సిందే. మాకు తెలియాలి అని కోరుకుంటూ ఏమీ తెలియదు. మనం ప్రయత్నం ఏదైతే చేశామో దానిలో మనం కృషి చేస్తేనే, ఆ ఆశలో, కోరికలో కృషి ఉంటేనే మనకు ఏదన్నా విజయం లభిస్తుంది. నేర్చుకోవాలన్న తపన ఉంది, కానీ పుస్తకం జీవితంలో తెరవలేదు, కానీ నేర్చేసుకోవాలంటే కుదరదు. కాబట్టి చదువుకుందాము. ఒక వాక్యము, వారంలో ఒక వాక్యం చదువుకుందాము. ఇది కూడా మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే మరీ చాలా వెనుకబడి ఉన్నాము. నెలకు ఒక వాక్యమన్నా చదువుకుందాము. పోనీ కనీసం సంవత్సరానికి ఒక వాక్యమన్నా చదువుదాము. ఆ చదివే వాక్యాల్లో మొట్టమొదటి వాక్యము షిర్క్ నుంచి జాగ్రత్త పడేది. ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన దాలిక లిమన్ యషా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షిర్క్‌ని తప్పించి ఇంకే పాపాన్నైనా ఆయన క్షమించాలనుకుంటే క్షమిస్తానంటున్నాడు. మరి షిర్క్ అంటే ఏంది అనేది ఆరా తీసుకుందాము. ఎక్కడి నుంచి ప్రారంభిద్దాము? ఆశ పడుతుంది, చదువుకోవాలనే తపన వస్తుంది, చదువుకోవటానికి ఉత్సాహం లభిస్తుంది. కానీ మన ముస్లింలు చేస్తున్న తప్పేమిటి అంటే, ముందు మసీదుకి వచ్చేసేయండి, మిగతాది తర్వాత చూసుకుందాము. ముందు మసీదుకి రావటం కాదు, విశ్వాసం నేర్చుకోండి. మసీదుకి వచ్చి ఖురాన్ చదవటం ప్రారంభించండి. మసీదుకి వచ్చి దర్గాలు, పీర్లు, బాబాలు, ఫకీర్లు, వలీలు, తావీజులు, తాయెత్తులు ఇవన్నీ షిరుకు కార్యాలు అనేది నేర్చుకోవాలి. అప్పుడే మనం ధర్మం మీద ఉంటాము. మరి హసన్ హుసేన్ రజిల్లాహు తలాను గారు ప్రవక్త గారికి వాళ్ళంటే చాలా ఇష్టము. ఖుత్బా ఇస్తున్నారు. ఖుత్బా ఇస్తున్న సందర్భంలో ఈ పిల్లలు మసీదుకి రావటం చూసి లోపల ప్రవక్త గారు మెంబర్ దిగారు. దిగి వాళ్ళని ఎత్తుకున్నారు. ఎత్తుకుని అటు ఇటు చూసి నేను మెంబర్ మీద ఉండాలి కదా అని మెంబర్ మీదకి వచ్చారు. అక్కడ నుంచొని ఖుత్బా మళ్ళీ ప్రారంభించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్‌లో వాక్యం అవతరింపజేశాడు. ఈ పిల్లలు గాని, సంతానం గాని, ధనం గాని ఈ వ్యామోహాల కారణంగా మీరు అల్లాహ్ నుంచి దూరం అవుతారేమో. ఈ ఫిత్నాలతో కొంచెం జాగ్రత్త వహించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ యొక్క వాక్యాన్ని అవతరింపజేశాడు. ఆ వాక్యాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహాబాలందరి ముందు చదివించారు. సహాబాలందరి ముందు చదివారు. ఇన్నమా అమ్వాలుకుం ఔలాదుకుం ఫిత్నా. మీ సంతానం కానీ, మీ ధనం కానీ మీకు ఫిత్నాగా మారే అవకాశం ఉందేమో కొంచెం చూసుకోండి. ఇది ఖురాన్ యొక్క వాక్యము. ఎలా చెప్పారు? మన వాళ్ళని చూసి తట్టుకోలేకపోయా ఖుత్బా ఇస్తున్న వ్యక్తి కిందకి దిగారు.
ఖుత్బా ఇస్తున్నప్పుడు పూర్తిగా ఖుత్బా అయ్యేదాకా మధ్యలో ఎక్కడ పడితే అక్కడ దిగటానికి, ఎక్కటానికి, ఆడుకోవటానికి, ఫోన్‌లు మాట్లాడుకోవటానికి లేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధన ఖుత్బా ఇస్తున్న సందర్భంలో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మీరు మాట్లాడుకోవద్దు అని కూడా చెప్పకూడదు. ఖుతుబాలో ఖుతుబా వింటున్నంత వరకు ఎవరు ఎవరితో మాట్లాడటానికి వీల్లేదు. ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి పుణ్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తాడు. ఖుతుబాకి సంబంధించిన ప్రత్యేకమైన ప్రతిఫలం అల్లాహ్ ఇస్తాడు. ఆ ప్రతిఫలము గనక మనం మాట్లాడితే పోతుంది. ఎవరైనా పలకరించుకున్నా పోతుంది. కాబట్టి జుమ్మా రోజున ఎవరు ఎవరితో మాట్లాడుకోకూడదు. ఎవరన్నా మాట్లాడుకుంటుంటే మీరు మాట్లాడుకోవద్దని కూడా చెప్పకూడదు. తప్పు చేస్తుంటే ఆపటం కూడా తప్పేనా అంటే, జుమ్మా రోజు తప్పే. మిగతా ఏ రోజైనా కూడా మంచి పని. కానీ జుమ్మా రోజు అలా కాదు. ఇది జుమ్మాకు ఉన్నటువంటి ప్రత్యేకత. మరి హసన్, హుసేన్ రజియల్లాహు తాలా గారు అంతగా ప్రేమించారు. ప్రవక్త గారు నమాజు చదువుతున్నప్పుడు వీపెక్కి కూర్చునేవాళ్ళు. సజిదాలో వీపు ఎక్కి కూర్చునేవాళ్ళు. చాలా సేపటి దాకా ప్రవక్త గారు తల ఎత్తటం లేదేంది అని ఒక సహాబీ తలెత్తి చూశారు. తీరా చూస్తే హసన్, హుసేన్ ప్రవక్త గారి వీపు మీద కూర్చొని ఆడుకుంటున్నారు. మరి నమాజ్ అయిపోయిన తర్వాత ప్రవక్త గారు చెప్పారు, వీళ్ళంటే నాకు చాలా ఇష్టము. వీళ్ళకి ఇబ్బంది కలగకూడదని నేను నమాజు ఆలస్యం చేశాను అని అన్నారు. మనుషుల కోసం నమాజు ఆలస్యం చేయటం ప్రవక్త గారు నేర్పించలేదే. కానీ ప్రవక్త గారు చేసి చూపించారు. ఏందంటే ఇది ప్రపంచము. ప్రపంచంలో మనుషులంటే ఇంత ప్రేమ ఉంటుంది. ఎంతో అంత ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది. అంత ప్రేమించిన హసన్, హుసేన్ రజియల్లాహు తఆలా గారు ఏనాడు ప్రవక్త గారి మీలాదున్ నబీ చేయలేదు. ప్రవక్త గారి పుట్టినరోజు చేయలేదు. ఎంతో అద్భుతంగా, ఎంతో ఘనంగా పాయసాలు వండుకొని, పలావులు వండుకొని, ఆ రోజు కొంతమంది ప్రత్యేకమైన నమాజులు కూడా చదువుతున్నారు. ప్రత్యేకమైన ఉపవాసం కూడా సృష్టించేశారు. మరి ఇవన్నీ ఏమిటి అంటే అధర్మ కార్యము, బిదాత్ కార్యము, షిరిక్‌కి దగ్గర చేస్తున్నటువంటి కార్యము. అల్లా ఏదైనా క్షమించొచ్చేమో గాని, ఈ అధర్మ కార్యాలను క్షమించను అని ఖురాన్ గ్రంథంలో హెచ్చరించాడు. వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనా ఫలన్ యక్బల మిన్హు. ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకేదన్నా ధర్మం అని భావిస్తారో వాటిని ఖచ్చితంగా రద్దు చేయటం జరుగుతుంది అని ప్రవక్త గారు ఖురాన్ చదివల్లా మాకు వినిపించారు. ఇటువంటిది మా జీవితాల్లో 5 పూటల నమాజ్, రంజాన్ వచ్చినప్పుడు ఉపవాసాలు, మన దగ్గర ధనం ఉంటే జకాత్, ఇంకా ధనం ప్రసాదించబడినట్లయితే హజ్. ఇంతటితో మన ఆరాధనలన్నీ కూడా ముగియటం జరిగింది. ఇది దాటి నేను ఇంకా మంచి చేయాలనుకుంటున్నాను. ఇది దాటి నేను పుణ్యం సంపాదించుకోవాలనుకుంటున్నాను అంటే అక్కడ తెలియకుండా అధర్మంలోకి మనం దూరిపోతాము. మన తాత ముత్తాతల కాలంలో జరిగిన పొరపాట్లు మేము అదే విధంగా చేస్తున్నామేమో కొంచెం పరిశీలించుకోవాలి. మన తాత ముత్తాతల కాలాల్లో పుస్తకాలు లేవు. ఉంటే అరబీలో ఉన్నాయి. వీళ్ళకి అరబీ రాదు. ఆ అరబీ నుంచి ఫారసీలోకి తర్జుమా చేసేటప్పటికి వీళ్ళకి ఫారసీ రాదు. ఫారసీ నుంచి ఉర్దూలోకి తర్జుమా చేసేటప్పటికి వీళ్ళకి ఉర్దూ కూడా రాలేదు. కొన్ని ఉర్దూలో నుంచి తెలుగులోకి తర్జుమా చేసేటప్పటికి కొన్ని తరాలు మారిపోయాయి. ఎంతోమంది నరకవాసానికి వెళ్ళిపోయారు. స్వర్గం నుంచి దూరమైపోయారు. అందులో ఎవరెవరు ఉన్నారో తెలీదు. బాధగా ఉన్నా చెప్పుకోవాల్సింది అందులో మన తాత ముత్తాతలు ఉండనే ఉండొచ్చు. ఇప్పుడేంది వాళ్ళతో పాటు వెళ్తారా? లేదా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో పాటు వెళ్తారా? ఏదో ఒకటే నిర్ణయము. వీళ్ళు కావాలి, వాళ్ళు కావాలంటే కుదరదు. ఇది ఇస్లాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మము. ప్రవక్త గారి సొంత బాబాయి అబూ తాలిబ్ ఎంతో ఇస్లాం కోసం సేవ చేశారు. ప్రవక్త గారికి సేవ చేశారు. కన్న కొడుకుల కంటే ఎక్కువగా ప్రవక్త గారిని ప్రేమించారు. కానీ మరణించేటప్పుడు నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ధర్మం కాదు, అరబ్బుల ధర్మం మీద మరణిస్తాను అని చెప్పేశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, అబూ తాలిబ్ నరకంలో అతి చిన్న శిక్ష అనుభవిస్తూ ఉంటారు. కానీ నరకం నుంచి విముక్తి మాత్రం లేదు. నరకంలో కొంచెం శిక్షలు తగ్గించేయటం జరిగింది. అందరికంటే తక్కువ శిక్ష ఎవరికి అంటే అబూ తాలిబ్. ఆయనకి అందరికంటే తక్కువ. కేవలం 2 చెప్పులు. అవి కూడా నిప్పుతో తొడగబడతాయి. అంతే. అంతకు మించిన శిక్ష ఉండదు. కాకపోతే ఆ చెప్పుల కారణంగా మెదడు ఉడికిపోతుంది అనేసారు. ప్రవక్త గారి బాబాయికి నరకం నుంచి విముక్తి లేదు. అదేంది అంత కష్టపడ్డారు, అంత ప్రేమించారు, అంత ప్రాధాన్యతనిచ్చారు. కానీ ఇస్లాం అనేది ఆ ప్రవక్త గారి బోధనల ప్రకారం లేకపోతే, అల్లా యొక్క అనుమతితో లేకపోతే మీరేం చేసినా కూడా ఇదే శిక్షలు అనుభవిస్తారు అని ఆ ప్రవక్త గారు తన బాబాయి రూపంలో మనకు తెలియచేశారు. ఇప్పుడు మన జీవితం కూడా ఉంది. ఎంతోమంది పుట్టుకొస్తున్నారు, ఎంతోమంది మరణిస్తారు. ఇందులో మనం మరణించే ముందు గనక అల్లా ముందు క్షమాపణ కోరుకోకుండా మరణిస్తే
పశ్చాత్తాపం చెందకుండా మరణిస్తే, మేమేం చేసినా పర్లేదు అల్లా క్షమిస్తాడులే అనుకోని గుడ్డి నమ్మకాలతో మరణిస్తే మా పరిస్థితి ఏంటి? ప్రవక్త సహాబాలు నరకం కంటే ఎక్కువగా సమాధిని చూసి ఏడ్చేవాళ్ళు. ఉస్మాన్ రజియల్లాహు తాలాను గారి గడ్డము ఈయన గడ్డము చాలా పొడుగుగా ఉండేది. కబరస్థాన్ని చూసిన ప్రతిసారి ఆ గడ్డ మొత్తం తడిచిపోయేంతగా ఏడ్చేవాళ్ళు. ఎందుకు ఇంతగా ఏడుస్తారు? మీరు స్వర్గవాసి అని ప్రవక్త గారు చెప్పారు కదా అని మిగతా సహాబాలు అన్నప్పుడు ఉస్మాన్ రజియల్లాహు తాలాను గారు అనేవాళ్ళు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వదిలేస్తే ఎంత పెద్ద పాపాన్నైనా వదిలేయొచ్చేమో. పట్టుకుంటే అతి చిన్న పాపాన్ని కూడా గట్టిగా ఆరా తీసి లెక్కలేసుకుంటాడు. ఆయన ముందు ఈ సమాధి అనేది మొదటి మెట్టు. ఎవరైతే ఈ సమాధిలో సాఫల్యం పొందుతారో, ఎవరైతే ఇక్కడ మొదటి మట్టిలో విజయం పొందుతారో, మిగతావన్నీ సులభంగా ఉంటాయి. ఎవరైతే ఇక్కడ తప్పుడు సమాధానాలు చెబుతారో, వాళ్ళకి మిగతావన్నీ కూడా శాశ్వత నరకానికి ఆహుతి చేస్తాయి అని ఏడుస్తూ ఉండేవాళ్ళు. మరి మన జీవితంలో కనీసం దుఆ చేసుకునేటప్పుడన్నా ఎప్పుడన్నా ఏడిచామా? ఏడ్చి ఉండొచ్చు, ఏడకపోయి ఉండొచ్చు. కానీ అల్లాహ్ కోసము, అల్లాహ్ ముందు మొరపెట్టుకుంటున్నాము, క్షమాపణ కోరుతున్నాము. ఈ పొరపాట్లన్నీ మా జీవితం నుంచి తొలగించు అల్లాహ్. ఈ విధంగా ఏడవటము. మా సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఆ సమస్యల కోసం ఏడ్చే ఉంటాము. కానీ అల్లాహ్ ముందు క్షమాపణ కోసం ఏడ్చే సంఘటనలు అల్లాహ్‌కు చాలా ఇష్టము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారన్నారు, ఏ కళ్ళ నుండైతే నరకం యొక్క భయంతో, అల్లాహ్ మీద ప్రేమతో కళ్ళ నీళ్లు బయటికొస్తాయో, ఆ కళ్ళు నరకంలో ఎప్పటికీ పోవు అనన్నారు. అంటే కృషి ఉన్న చోటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు సహాయం చేస్తాడు. మరి స్వర్గానికి అర్హతలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏమవుదులే అనుకున్న వారు గత తరాల్లో నాశనమయ్యారు. ఇప్పుడు కూడా అంతే. ఏమవుదులే అనుకున్న మరుక్షణం నరకానికి వెళ్ళిపోతూ ఉంటాము. ఏదన్నా చేసేటట్టయితే, ఏదన్నా తెలుసుకునేటట్టయితే మసీదుకొచ్చి ఖురాన్ చదవటం ప్రారంభించండి. ప్రతిరోజు 5 పూటల నమాజు, రంజాన్ వస్తే ఉపవాసాలు, ధనముంటే జకాతు, ఇంకా ధనముంటే హజ్. ఇంతటితో మీ ఆరాధనలన్నిటిని కూడా ఆపివేసేయండి. సున్నత్లు, నఫిల్లు ఏమన్నా ఉంటే తెలుసుకొని చదువుకుందాము. లేకపోతే ఇంకేమి అంటే ఏమి చేయటానికి వీల్లేదు. పుట్టిన పిల్లల కోసము 7వ తారీఖున మీ దగ్గర ధనముంటే అకీకా చేయండి. లేదా వదిలేసేయండి. డబ్బులొచ్చేంత వరకు కృషి చేయండి. వచ్చాకే అకీకా చేయండి. దీనికి ముందు గాని, ఈ వెనక గాని ఎలాంటి తోకలంటించినా కూడా, చిల్లా చిట్టా అని పేరు చెప్పి వాళ్ళ పండగలు చేసినా కూడా అధర్మ కార్యం అవుతుంది. షిర్క్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఆ పిల్లలు పెద్దయిన వెంటనే ఒడుగులు ఫంక్షన్‌లు పెట్టించటము, ఆడపిల్లలైతే ఓణీలు ఫంక్షన్‌లు పెట్టించటము, ఇవి ఇస్లాంలో అధర్మ కార్యాలు. అనుమతి లేని కార్యాలు. వాళ్ళు యుక్త వయసుకొచ్చినప్పుడు వివాహం చేశాక వలిమా చేపించండి. అసలు లేని వ్యక్తి కూడా అసలేమీ లేవు. నెత్తి మీద రూపాయి పెట్టి అమ్మినా కూడా రూ. 10 వస్తుందో లేదో తెలీదు. ఎటువంటి వ్యక్తులైనా కూడా ఔలిం వలవు బిషాతిన్, ఒక సహాబీని ప్రవక్త గారన్నారు, కనీసం ఒక మేకనైనా జిబా చేసి వలిమా చెయ్యి అన్నారు. అంటే వలిమా సున్నత్. అంతకుముందు జరిగే రిసెప్షన్‌లు గాని, మన మంగళ ఫంక్షన్‌లు గాని, హల్దీక రసంలు గాని ఇస్లాంలో అధర్మ కార్యాలు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తలు మాకు ఏనాడు బోధించలేదు. ఇవి చేసి దండగపడి డబ్బులు వృధా చేసుకొని చివరాఖరికి వలిమా వచ్చేటప్పటికి తర్వాత చేసుకుందాము. డబ్బులున్నప్పుడు చేసుకుందాము. లేకపోతే ఎగ్గొడదాము. ఒక సున్నత్ పోతుంది అంటే దానికి ఒకటే కారణం, అంతకుముందు అధర్మ కార్యాలు బిదాత్‌ల రూపంలో మన ఇళ్లల్లో దూరైపోయాయి. మరి ఆ పిల్లలు పెద్దయి ముసలి వయసుకొచ్చాక మరణించినట్లయితే ప్రవక్త గారు చెప్పారు, చక్కగా తీసుకెళ్ళి ఖననం చేసి రండి. ఆ కుటుంబంలో వాళ్ళు పట్టెడు బాధలో ఉంటారు కాబట్టి, పక్కింటోళ్ళు వీళ్ళకి అన్నం పెట్టండి. ఇది ప్రవక్త గారి బోధన. మరి మన ఇళ్ళ పక్కన చూసుకున్నప్పుడు, మన ఊర్లో గాని, మన సమాజంలో గాని చూసుకున్నప్పుడు, ఇది ఉందా? లేదా? అని చూసినప్పుడు లేనట్టుగానే ఉంది. ఏ ఇంట్లో అయితే జనాజా వచ్చిందో, ఆ ఇంట్లో ఎంత కాదనుకున్న ఒక 10,000 సాధారణ ఖర్చులు. జనాజా, ఆ బట్టలు, ఆ వస్త్రాలు, ఆ టెంట్లు సాధారణ ఖర్చులు 10, 15,000. ఇది దాటి దరిద్రం ఏందంటే, ఆ ఇంట్లో వ్యక్తులే భోజనాలు పెట్టించాలి. ఇది అత్యంత నీచాతి నీచమైనటువంటిది. లేదు, ప్రవక్త గారు ఇలా ఏనాడు బోధించలేదు. మరీ దూరం దూరం నుంచి ప్రజలొచ్చారు. వీళ్ళని ఎక్కడో ఎళ్లి హోటల్‌కి తినండి అని అనలేం కాబట్టి, ఆ దూరం నుంచి వచ్చిన వాళ్ళ కోసమని కాసంత అన్నం పెడితే పర్వాలేదు. అది కూడా హలాలనో, ఇస్లాంలో ఉందనో కాదు. వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు. హోటల్‌కెళ్ళండి తినండి అంటే బావుండదు కాబట్టి, సర్లేండి అని వచ్చిన వ్యక్తుల కోసం పెడితే పర్వాలేదు. కానీ
మన సమాజంలో ఆ ఇంటి పక్కల వాళ్ళు కూడా మీరు ఈరోజు బిర్యానీనే వండాలి, పులావులే వండాలి, అందులో కలియా తగ్గింది, ఇందులో ఉప్పు తగ్గింది, గుచ్చి గుచ్చి పొడిచే మాటల కారణంగా మనిషి మరణించి కనిపించకుండా మాయమైతే బాగుండనిపిస్తుంది. చక్కగా జనాజా చదివించి ఖననం చేయాల్సిన మనిషిని మాయమైపోతే బాగుండు, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళకి ఎత్తుకెళ్తే బాగుండనిపించుతుంది. ఎందుకంటే మన అధర్మ కార్యాలు వీటిని నాశనం చేయాలి. వీటిని మేమే కాళ్ళతో తొక్కేసేయాలి. ఒకటే విధానము ఖురాన్ చదివి, ఒకటే పరిష్కారము హదీసులు నేర్చుకొని, ఒకటే మార్గము మసీదుకో, మద్రసాకో వెళ్లి నేర్చుకోవటము. ఇలా చేసినప్పుడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన కారుణ్యాన్ని మా మీద కురిపిస్తాడు. లేదు మాకు పుణ్యం కూడా కావాలి, మేము అధర్మ కార్యాలు కూడా చేస్తాము అంటే, ఇటువంటి తరుణంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, సుహ్కన్ సుహ్కన్ లిమన్ బద్దల బాది, బోధన్ బోధన్ లిమన్ గయ్యర బాది. నా ధర్మంలో అధర్మ కార్యాలకు చోటునిచ్చిన వాళ్ళు, నా ధర్మంలో మార్పు చేర్పులు చేసిన వాళ్ళు, వీళ్ళందరినీ నా నుంచి అవతలకి గెంటేసేయండి అని ప్రవక్త గారు అన్నారు. ఈ మాట పరలోకంలో అంటారు. ఆ కర్మ మనకు పట్టకూడదు అంటే మనం ఖురాన్ చదవాలి, ఇస్లాం నేర్చుకోవాలి, నేర్చుకొనే ఆచరించాలి.